స్వీట్ షాపులు, ఐస్ క్రీమ్ పార్లర్‌లు ఎంతగా పెరిగిపోయాయో చూసి ఆశ్చర్యపోయాను. నేను 25 సంవత్సరాల తర్వాత చెన్నైకి తిరిగి వచ్చాను. యూకేలో ప్రాక్టీస్ చేసిన తర్వాత. ఇంతకాలంలో బిర్యానీ షాపులు, స్వీట్ షాపులు, ఐస్ క్రీమ్ పార్లర్‌లు ఎంత వేగంగా పెరిగిపోయారో చూసి నిజంగా షాకయ్యాను. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు చాలా ఫెర్టిలిటీ క్లినిక్స్ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి నేనొక ఎండోక్రైనాలజిస్ట్‌గా బిర్యానీ ఔట్‌లెట్లు, స్వీట్ షాపులు, ఐస్ క్రీమ్ షాపుల మధ్య ఏదైనా సంబంధం ఉందా అని విశ్లేషించడానికి ప్రయత్నించాను. వీటి వల్లే వంధ్యత పెరుగుదలకు కారణనా? నేను డాక్టర్ రాజేశ్వరన్, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ మరియు బారియాట్రిక్ ఫిజిషియన్. ఇప్పుడు ఈ రెండింటికి సంబంధం ఉందా లేదా అని పరిశీలించబోతున్నాను. కానీ నేను మీకు స్పష్టంగా చెప్పగలను. బిర్యానీ మరియు ఫెర్టిలిటీకి సంబంధం ఉందని నిరూపించే శాస్త్రీయ అధ్యయనాలేవీ లేవు. నేను గత 20 సంవత్సరాలుగా బారియాట్రిక్ మెడిసిన్ అంటే ఊబకాయం లేదా బరువు నియంత్రణలో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఖచ్చితంగా వీటికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఊబకాయం మరియు ఫెర్టిలిటీకి మాత్రం సంబంధం ఉంది. నేను గమనించిన విషయం ఏమిటంటే, చెన్నైలో రాత్రి 2 గంటలకు బిర్యానీ ఆర్డర్ చేసేవారు సాధారణంగా నైట్ షిఫ్ట్‌లో పనిచేసేవారు లేదా ఆరోగ్యకరమైన జీవన శైలి లేనివారు. కొంతమంది నేను విన్నాను. కొంతమంది రోగులు చెప్తారు. వారు రాత్రి 11 గంటలకు పడుకొని, అలారం పెట్టుకొని, రాత్రి 2 గంటలకు లేచి, కుటుంబంతో కలిసి అన్నానగర్‌లోని ఏదో ఔట్‌లెట్‌కి వెళ్తారని. చెన్నై గురించి తెలిసిన వారికి అక్కడ బిర్యానీకి ఒక ప్రసిద్ధ ఔట్‌లెట్ ఉందట. మొత్తం కుటుంబం వెళ్లి బిర్యానీ తింటారు. రాత్రి ఒక గంటకి తినడంలో ఉన్న లాజిక్ నాకు నిజంగా అర్థం కావడం లేదు. ఎవరైనా రాత్రి చాలా ఆలస్యంగా తింటే వారికి ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువ. ఎవరైనా రాత్రి 11 గంటల తర్వాత ఐస్ క్రీమ్స్, స్వీట్లు తింటే మీరు స్పష్టంగా ఎక్కువ క్యాలరీలు తీసుకుంటున్నారు. అలాగే జీర్ణక్రియ కూడా బాగుండదు. ఇవి ఊబకాయానికి కారణమవుతుంది. అయితే ఇది వంధ్యత్వానికి ఎలా కారణముంటుంది? మీరు ఊబకాయంతో ఉన్నప్పుడు శరీరంలో కొవ్వు మాస్ పెరుగుతుంది. ఈ కొవ్వు వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దాంతో శరీరంలో ఇన్సులిన్ ఎక్కువగా ఉంటుంది. మీరెరిగినట్లే ఇన్సులిన్ ఒక గ్రోత్ హార్మోన్. అందువల్ల ఇన్సులిన్ కేవలం మీ రక్తంలో చక్కెరలను తగ్గించడానికే కాదు, ఇదొక గ్రోత్ హార్మోన్ కూడా. ఇవి అండాశయంలో స్ట్రోమల్ టిష్యూలనే కొన్ని కణజాలాల వృద్ధిని ప్రేరేపిస్తుంది. దాంతో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్ మరియు టెస్టోస్టెరాన్ మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది అనియత పీరియడ్స్, వంధ్యత్వానికి దారితీస్తుంది. అయితే మీరు ఈ సంబంధాన్ని చూడలేదురా. మనమంతా పెద్ద పెద్ద బిర్యానీ భాగాలు తింటాం, ఎక్కువ ఐస్ క్రీమ్ తింటాం. చివరికి రాత్రి ఎక్కువ క్యాలరీలు తీసుకుంటున్నందున బరువు పెరుగుతాం. మీ నిద్ర అంతా భంగం అవుతుంది. మీరు ఉదయం ఆలస్యంగా లేస్తారు. మీకు ఒక రొటీన్ ఉండదు. అందువల్ల మీరు తగినంత శారీరక చురుకుదనం చేయరు. ఇవన్నీ కలిపి ప్రభావం చూపుతాయి. పైగా ఎవరు ఒంటరిగా బిర్యానీ తినరు. అది ఖచ్చితంగా నిజమే. వాళ్ళెప్పుడూ బిర్యానీ 1 లేదా 2 ప్లేట్లు తిన్న తర్వాత కొంత స్నాక్స్, కొంత మిఠాయిలు తింటారు.